వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మలక్పల్లి గ్రామ సర్పంచ్ గిన్నారపు లత రామస్వామి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తారని తెలిపారు. గ్రామ ప్రజలందరినీ సమన్వయం చేసుకుంటూ ఐక్యతతో ముందుకు సాగితేనే గ్రామం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దశల వారీగా గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యల సహకారంతో అధిక మొత్తంలో నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలని తప్పకుండా నెరవేర్చుతారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గ్రామానికి పూర్తి సహకారం అందిస్తారని, ఎక్కువ నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. కావున గ్రామ ప్రజలు, యువత, మహిళలు అందరూ సమైక్యత భావంతో గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నమస్తే, నా పేరు గిన్నారపు లత. మాది మలక్పల్లి గ్రామం, ధర్మసాగర్ మండల్. నేను విలేజ్లో సర్పంచ్గా పోటీ చేసి చాలా మెజార్టీతోటి గెలిచిన. నా ఆశయం ఏంటంటే ఊరికి సేవ చేద్దామని నాకు ఆశాభావం ఉన్నది. దానికి తోడుగా మా ప్రజలు కూడా నాకు చాలా వరకు సహకరించింది. ఆ సహకరించిన మేరకు నేను చేయబోయే పని ఏంటంటే గ్రామ పంచాయతీ సిబ్బంది మెయిన్ వాళ్ళతో పాటు వీధి లైట్లు, రోడ్డు క్లీన్ చేసుడు, మురికి కాలువలు క్లీన్ చేసుడు, ఎవరెవరికైతే ముసలి వాళ్ళకు వృద్ధాప్య పింఛన్లు రావడము, ఏ ఊర్లో ఎక్కడైతే మాకు అభివృద్ధి జరుగుతలేదో అభివృద్ధి కార్యక్రమం ఒకటి, మళ్ళీ ఇంకొకటి అంటే ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉందో దాన్ని కూడా చూసుకోవడం. ఎందుకంటే నేను కూడా మొన్ననే రీసెంట్గా అంత కొడితే నేల కూడా ఇంకా రీసెంట్ అయితే లేదు, దాన్ని ఇప్పటి వరకు నేను మూవ్ చేసుకుంటా వీధి లైట్లు అయితే వేయడం జరుగుతుంది, రోడ్లు క్లీన్ చేయడం జరుగుతుంది. నా సాయశక్తిలో నేను చేయబోయే ప్రతి పని కూడా గ్రామ పంచాయతీ గ్రామ అభివృద్ధి చేయడం కోసమే పనిచేద్దామని నేను ఆశాభావంతో ఉన్నా. మళ్ళీ ఇంకొకటి అంటే మాకు అధికార పార్టీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే ఉన్నాడు. అదనంగా పనులు కూడా నేను తీసుకురావడానికి ముందుకు వెళ్తా. దాదాపుగా కొంతమంది చేస్తారు అనే నమ్మకంతో నాకు మా గ్రామ జనాభా నా మీద నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా గ్రామ అభివృద్ధి చేస్తామని నేను ముందుకు వెళ్తున్నా. మేము సార్ దగ్గరికి ఎందుకంటే మేము కార్యకర్తలుగా కొన్ని సంవత్సరాలు బట్టి ఎమ్మెల్యే గారితో పనిచేసుకుంటూ ఉన్నాం, పార్టీలో పనిచేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము కడియం శ్రీహరి అయితే ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ ద్వారానే పనిచేసుకుంటున్నాం. ఆ పని ద్వారా మేము సార్కు దగ్గర కాబట్టి సారు టికెట్ ఇచ్చి మమ్మల్ని గెలిపించింది కాబట్టి మేము కూడా అడిగే హక్కు మాకు సార్ దగ్గర ఉండి మా గ్రామానికి కావాల్సిన నిధులు ఏమేమి ఉన్నాయో ఖచ్చితంగా మా గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు అయితే వస్తాయో దాన్ని రాబట్టుకోవడానికి మేము ప్రయత్నం చేసుకుంటాం. మా సార్ దగ్గర పోయి మేము మాట్లాడుకుంటాం. ఎందుకంటే మా సార్ ఒక మాట కూడా ఇచ్చిండు మాకు, ఏమన్నాడంటే ఆ అమ్మాయిని గెలిపిస్తే నేను వేరే విలేజ్లకు ఇచ్చేదానికంటే కూడా కొంచెం ఎక్కువనే ఇస్తానన్నాడు. దానికి తోడు నేను మాట్లాడి సార్ దగ్గర నేను పోయి మాట్లాడి తీసుకొచ్చేంత కూడా నాకు ఆ ఓకే ఉన్నది. సార్ కూడా ఇస్తాడని నమ్మకం నాకు ఉంది. గత 2 సంవత్సరాల నుండి సర్పంచ్ లేడు కాబట్టి మా కార్యదర్శి మేడం గారు ఏం చేసిందో ఏం పోయిందో ఆమె మాత్రం ఇప్పటి వరకు విలేజ్లో ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్నది. ఆ 2 సంవత్సరాల బట్టి సాధక బాధలు ఆమె ఏమో అందగించిందో ఆమెకే తెలుసు. రీసెంట్గా నేను వచ్చిన కాంచెలు అయితే వీధి లైట్లు వేయడం జరుగుతుంది, కాలువలం తీసుడు, రోడ్లు సాఫ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ పని అయితే అదే ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కాబట్టి మెయిన్ రోడ్లకు వీధి లైట్లు ప్లస్ రోడ్లు సాఫ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రజెంట్ పని అయితే అది చేపట్టుకోవాలి. ఇప్పుడు దాదాపు యువత ఉన్నోళ్ళే మాకు వార్డ్ మెంబర్స్ కూడా వచ్చిళ్ళు. యువతను కూడా ఖచ్చితంగా వాళ్ళని ఎట్లా మూవ్ తీసుకుపోవాలి, వాళ్ళని ఎట్లా ఏమేం చేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా రాగానే పని రాదు కదా, వాళ్ళతో కూడా నాకు కొంచెం అనుభవం ఉన్నది. నా అనుభవంలో వాళ్ళకు కూడా నేర్పించుకుంటూ వాళ్ళని కూడా ముందుకెళ్ళిపోయి యువతను కూడా ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇంత సర్పంచ్ కాకముందు నుండే వారికి చెప్పిన, కొంతమంది ఇట్లా అనుమానం వస్తుంది కదా, పలానా కాడ వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అంటే కొంతమంది దగ్గరికి పోయి నేను అడగడం జరిగింది. ఎందుకంటే మీరు అట్లా చేయకుండా చేస్తే మీ హెల్త్లు ఖరాబ్ అవుతాయి, మీ తల్లిదండ్రులు ఆగమవుతారు. చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తగిలించుకున్న వాళ్ళు ఉన్నారు, కాళ్ళు రెక్కలు ఇరిగిన వాళ్ళు ఉన్నారు, స్టడీ కనిపోయి కూడా మధ్యలో కూర్చున్న వాళ్ళు ఉన్న దగ్గర కూడా నేను కొంతమందిని పోయి కలవడం జరిగింది. కొంతమంది ఏమో మా ముందు అనుకున్నా కూడా ఈమెకేందట అన్న కాడికి తీసుకొచ్చింది. అట్లా అయినా కూడా నేను అవి భరించుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఒకవేళ నా ముందు అట్లాంటి ఇంకేమన్నా జరిగితే మాత్రం నేను ఖచ్చితంగా వాటి గురించి పాల్గొని వాళ్ళని కంట్రోల్ చేయించుతాను. నేనే దాని గురించి మాట్లాడుకున్నాం. మేమంతా ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం.
దాంట్లో ఎవరు కూడా క్యారీ బ్యాగులు ఇష్టానుసారంగా పడేయొద్దు, అవి కూడా తీసుకురావద్దని చెప్పినాం. వాటిని కూడా కంట్రోల్ చేస్తాం. అందరికీ నమస్తే. మన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, యువతకు కానీ ఇంకెవరన్నా ఉన్నోళ్ళు మన ఊరికి కానీ ప్రతి సమస్య కూడా నా దృష్టికి నేను తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన హామీలు నెరవేరుస్తానని నేను ముగించుకుంటాను. మా గ్రామస్తులు, మా యువత అంతా నాకు సహకరిస్తే వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చెప్పిన మేర వరకు వాళ్ళకు నేను సహకరిస్తాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.